ఇవాళ యావత్తు ప్రపంచము మాట్లాడే ఈ 2 గంటల మిస్టరీ అంటే మహమ్మద్ బిన్ జయద్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ప్రెసిడెంట్ ఈయన హుటాహుటిగా భారత్కు రావడము. మీకు నేను మొన్న ఒక వీడియోలో మాట్లాడాను, ఎవరు నా ఫ్రెండ్, ఎవరితో నాకు ప్రొఫెషనల్ రిలేషన్షిప్ ఉంది, ఎవరు నా శత్రువు, మనము ఇవాళ డిసైడ్ చేసుకుంటాం. అలాంటిది మన ప్రధానమంత్రి మోదీ గారు స్వయంగా ఎయిర్పోర్టుకు వెళ్ళి మీకు ఎంబీజెడ్ అంటారు, సో ఈయనని స్వాగతించడం అంటే పుతిన్ గారి విషయంలో ఏం చేశామో ఇప్పుడు యూఏఈ యొక్క ప్రెసిడెంట్ విషయంలో కూడా అంటే నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్ చెప్పడం. తరువాత ఇప్పుడు మాట్లాడుతున్న ఫేమస్ కార్ డిప్లొమసీ, సో అతన్ని తన కారులో కూర్చోబెట్టుకోవడము, వీళ్ళు వెళ్ళడం మీరు గమనించే ఉంటారు. సో ఇదంతా ఒక మిస్టరీ వ్యవహారం. ఎందుకంటే కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి మీ దేశానికి వచ్చి మీ ప్రధానమంత్రిని కలిసి వితిన్ 2 అవర్స్ మళ్ళీ వెళ్ళిపోవడం ఏమిటిది? అంతలాంటి ఒక ఎమర్జెన్సీ ఏమిటి? అలాంటి ఒక క్రైసిస్ ఏమిటి? మీరు మామూలుగా ఒక వార్తాపత్రికలో వితౌట్ అనాలిసిస్ అక్కడ జరిగింది రిపోర్ట్ చేస్తారు. ఏమిటి? ఒక అతిపెద్ద డిఫెన్స్ ఒప్పందం జరిగింది. అలాగే చూడండి, ఏ ఒక దేశముతో లేని ఒక అతి ముఖ్యమైన అగ్రిమెంట్ అన్నారు అనుకోండి, ఇవాళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళతో మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉందండి. $100 బిలియన్ అనేది టార్గెట్. ఇది 200 బిలియన్ అమెరికన్ టార్గెట్స్ అవ్వాలి అనేదే మీకు వీళ్ళు వేసుకున్న ఒక లెక్క. సో వాళ్ళు మనకు చాలా చాలా ముఖ్యమైన వాళ్ళు. ఇప్పుడు దుబాయ్ అంటేనే ఎంత ఇంపార్టెంట్ వి ఆల్ నో. సో అలాంటిది ఈయన వచ్చారు, ఈ సంతకాలు అయ్యాయి, తిరిగి వెళ్ళిపోయారు. అంతేనా వ్యవహారం? అంతేనా అంటే మీరు మిడిల్ ఈస్ట్ అరబ్ దేశాలు వాళ్ళు మాట్లాడుతున్న ఇస్లామిక్ నాటో దీనిని గమనించాలి. అమెరికా వాడు ఆడుతున్న ఈ నాటకం, డొనాల్డ్ ట్రంప్ యొక్క డ్రామా ఏ స్థాయిలో ఉందంటే మీరు గమనించకపోతే మీ కళ్ళ ముందే మీ దేశము మీకు కాకుండా పోతుంది. అంటే గ్రేటర్ ఇజ్రాయెల్ అన్నప్పుడు మీరు ఒక్కసారి మ్యాప్ చూడాలండి. ఇంత ఉన్న దేశము ఇంతింతై వటుడింతై మాట్లాడతాం కదా. సో ఇప్పుడు గాజా మీకు ఇజ్రాయెల్ చేతికి, ఇజ్రాయెల్ అంటే అమెరికా చేతికి వచ్చేసింది. నెక్స్ట్ పాలిస్తీనియా, సో పాలిస్తీనియాను టార్గెట్ చేస్తారు. తరువాత ఈరాన్, మీకు ఇటువైపు గోలాన్ హైట్స్ అంటారు, వెస్ట్ బ్యాంక్. సో స్లోగా మీకు ఇజ్రాయెల్ యొక్క డామినెన్స్ అనేది ఈ ప్రాంతంలో ఉంటుంది. చుట్టుపక్కలంతా ఎవరున్నారు? ఇస్లామిక్ దేశాలు. సో వాళ్ళు ఇస్లామిక్ నాటో అని మాట్లాడుతున్నారు. మరి అమెరికా వాడికి ఏంటండి ఇంట్రెస్ట్ అంటే సింపుల్ అండి. ఇప్పుడు యూఏఈ ప్రెసిడెంట్ భారత్ దాకా ఇంత హుటాహుటిగా ఎందుకు వచ్చాడు? ఈయన మోదీ గారితో ఏం మాట్లాడుతారు? ఈ ఒప్పందాలంతా ఓకే అండి, ఇవన్నీ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో మీకు ఉండే అగ్రిమెంట్స్. కానీ లోతుగా వెళ్ళారు అనుకోండి, ఎన్నో విషయాలు బయటపడతాయి. లేకపోతే అంత ఇంపార్టెంట్ పర్సన్ నేరుగా భారత్ దాకా రాడు కదా. ఇప్పుడు మీరు పుతిన్ గారిని గమనించవచ్చు. 2021 డిసెంబర్ నెల ఒకే ఒక రోజు రష్యా అధ్యక్షుడు భారత్కి ఒక్కరోజు వచ్చి కొన్ని గంటలు ఉండి తిరిగి వెళ్ళడం అక్కడ యుద్ధము స్టార్ట్ అయ్యింది. అలాగే మీకు అమీర్ ఆఫ్ ఖతార్, ఈయన కూడా అర్జెంటుగా భారత్కి రావడము, కొన్ని ఒప్పందాలు మళ్ళీ వెళ్ళిపోవడం. సో చూసారనుకోండి, ఒక ప్యానిక్ బటన్ అనేది ఉంటుందండి. పుతిన్ రావడము వెళ్ళడము, అక్కడ అంత పెద్ద యుద్ధము. ఇవాళ 5 ఏళ్ల పాటు ఆ యుద్ధము జరుగుతుంది. ఎందుకండి? ఇప్పుడు ఒక్కరోజు రాకపోతే ఏమంది మోదీ గారు, నా వల్ల రాలేకపోతున్నానండి, ఇక్కడ క్రిటికల్ అనొచ్చు కదా. వాళ్ళు వచ్చి మాట్లాడి వెళ్ళిన తరువాత యుద్ధాలు స్టార్ట్ చేశారు. మరి ఇవాళ ఈయన ఎందుకు వచ్చాడు అన్నప్పుడు ఒక డిఫెన్స్ ప్యాక్టా లేదా వ్యాపారమా, గ్యాసా, ఆయిల్సా? యూఏఈ మనకి ఎంత ఇంపార్టెంట్ కంట్రీ చెప్పమంటారా? ఇప్పుడు రష్యా వద్ద మనం ఆయిల్స్ కొంటాం చూసారా, కొన్నప్పుడు మనం పేమెంట్ చెయ్యాలి. సో రూపీ అన్నప్పుడు ఫాస్ట్గా మీకు ఇంటర్నేషనల్ మార్కెట్లో వెళ్ళదు, సర్క్యులేట్ అవ్వదు. మీకు $1 ఉండాలి లేదా యువాన్ ఉండాలి. సో ఇండియన్ రూపీ ఇంకా కూడా లిమిటెడ్గానే వాడగలం. అలాంటిది మనం ఏం చేస్తాము, మన డబ్బుని యూఏఈకి కడతాం. యూఏఈ వాళ్ళు రష్యాకు పేమెంట్ చేస్తారు. సో యూఏఈ మనకు అంత ముఖ్యము. అంటే ఒక జూనియర్ పార్ట్నర్ లాగా మన కోసము పనిచేసే ఒక మిడిల్ ఈస్ట్ దేశం. సో ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అనుకోండి, మీరు గమనించాల్సింది సౌదీ అరేబియాకు టర్కీకి మధ్య ఒప్పందాలు.
అలాగే మీకు సౌదీ అరేబియా మీద దాడులు జరిగితే పాకిస్తాన్ వాడు సీన్లోకి వస్తాడు. ఇప్పుడు ఇవాళ అమెరికా వాడు పాకిస్తాన్ని వాడుకోవాలి అని చూస్తున్నాడు. నువ్వు ఇరాన్పై యుద్ధము ప్రకటించు అంటే ఇస్లామిక్ దేశాల మధ్య పెద్ద పెద్ద యుద్ధాలు రావాలి, వాళ్ళు కొట్టుకు చావాలి. ఈ ప్రాంతాలనంతా మెల్లగా అమెరికా, మీకు నిన్నటికి నిన్న డొనాల్డ్ ట్రంప్ వెనెజులా నాదే, అలాగే ఈరాన్ నాదే, గ్రీన్లాండ్ నాదే, ఇక్కడ హిందూ మహాసముద్రంలో కొన్ని ప్రాంతాలు మావే, వాడికి వాడు ఒక మ్యాప్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు నార్వే వాళ్ళకి చెప్తున్నాడు, నిన్ని నోబెల్ బహుమతి ఇవ్వమన్నాను, ఇన్ని యుద్ధాలు ఆపేనని చెప్పాను కదా, నువ్వు ఇవ్వకపోతే ఏం చెయ్యాలి, నీ మీదే యుద్ధము చేయాలి అంటే వాడి యొక్క నిజమైన స్వరూపం ఇది. ఇప్పుడు వీడేం చేస్తున్నాడు, మిడిల్ ఈస్ట్ అంతా కూడా ఈ ఇస్లామిక్ దేశాలు వాళ్ళకి వాళ్ళు కొట్టుకు చావాలి. సో అప్పుడు మెల్లగా ఇజ్రాయెల్ ఎక్కడెక్కడ ఖాళీ ప్రాంతాలు ఉన్నాయి టెరిటరీస్ చూసుకుంటారు, వరస పెట్టి వీళ్ళు ఆక్యుపై చేసుకుంటూ వెళతారు. ఇజ్రాయెల్ చేసింది అంటే అమెరికా చేసినట్టే, అమెరికా ఇన్వాల్వ్ అయ్యిందంటే ఇజ్రాయెల్ కోసరమే. ఎందుకండి అంటే యూదులు, జూయిష్ వరల్డ్ అండి. సో వీళ్ళంతా కూడా యూద దేశాలు, వాళ్ళు ఇస్లాం అంటేనే శత్రు దేశముగానే చూస్తారు. ఏ ఒక ఇస్లామిక్ కంట్రీ అంటే కూడా వాళ్ళకి శత్రువులే. ఫైనల్గా అక్కడ వాళ్ళని లేకుండా చెయ్యాలి, ఇదేనండి. అంటే మతము అన్నప్పుడు ఇలాగే యుద్ధాలు, ఫీల్డ్స్ ఆఫ్ బ్లడ్ అని అంటారు ఒక ప్రముఖ పుస్తకం, అందులో ఇదే. మతము అంటే యుద్ధాలు చెయ్యడమే, చేసి మా మతమే గొప్పది. మీకు ఇబ్రహామిక్ మతాలు అంటారండి, ఒకవైపు ఇస్లాము ఇంకొక వైపు క్రైస్తవము. మరి ఇలాగ యుద్ధాలు ఏమిటి, ఒకే తండ్రి కదా, కానీ మీకు అన్నా తమ్ముడు కొట్టుకు చావడం. సో ఇదే ఇందులో ఉండే గమ్మత్తైన విషయం. సరే ఇప్పుడు ఈయన భారత్కు వచ్చాడండి. ఫస్ట్ ఏమిటి అంటే వీళ్లకు రఫేల్ అనబడే విమానము కావాలి. ఇప్పుడు అమెరికా వాడు ఏం చేస్తున్నాడు, ఇజ్రాయెల్ వద్ద F-35 ఉంది, సౌదీ అరేబియా వాళ్లకు F-35 అమ్మాలని చూస్తాడు, ఖతార్కి F-35. అంటే శత్రువులు మీరు కొట్టుకు చావండి కానీ నా విమానాలు కొనండి. బాగుందా? మీరు ఆలోచించారంటే అమెరికా ఎక్కడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వదు, కానీ వాళ్ళ ఆయుధాలను మాత్రం అమ్ముకుంటూ పోతూ ఉంటారు. సో ఇది గమనించిన యుఏఈ, మన మోడల్ అండి, యుఏఈ అంటేనే ఇండియా మోడల్. అంటే రష్యాతోనూ మాట్లాడతాము, అమెరికాతోనూ మనకు ఫ్రెండ్షిప్ ఉంటుంది. సో అలాగ ఆలోచించే దేశం. ఇప్పుడు మీరు యుఏఈ అన్నారనుకోండి, బ్రిక్స్లో చాలా ఇంపార్టెంట్ కంట్రీ. అదే సౌదీ అరేబియా ఉండదు బ్రిక్స్లో. మళ్ళీ మీకు ప్యాక్స్ సిలికా అన్నారు అనుకోండి, అందులో మళ్ళీ యుఏఈ ఉంటుంది. అంటే చూడండి, అమెరికా వాళ్ళని వాళ్ళు సంతృప్తి పరచాలని చూస్తారు, అట్ ది సేమ్ టైం బ్రిక్స్లో కూడా ఉంటారు, మన మోడలే. కాబట్టి ఇవాళ రఫేల్ విమానాలు మీకు వాళ్ళ యుఏఈకి వెళ్ళాయి అనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ పవర్ బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. ఇక్కడ భారత్లో నాగపూర్లోనే మనము ఆ రఫేల్ విమానాలు తయారు చేయబోతున్నాం. దసాల్త్ ఫ్యాక్టరీ ఇక్కడ రాబోతుంది. కాబట్టి రావడము నాకు ఈ సహాయం చేసి పెట్టండి, ఒక యుద్ధ వాతావరణం ఉంది, మాకు రఫేల్స్ కావాలి. సో ఇప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ఫిబ్రవరి భారత్ వస్తున్నాడు. ఏఐకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ సబ్మిట్, అందులో యుఏఈ వాళ్ళు కూడా వస్తూ ముందే చెప్పడం అనమాట, అర్జెంటుగా వచ్చి మీకు ఇమాన్యుయల్ మ్యాక్రోన్తో మాట్లాడి ఎన్ని రఫేల్ విమానాలు మాకు ఇవ్వగలరో చెప్పితే మేము అక్కడికి తీసుకువెళ్తాం, మీరే ఈ పని చెయ్యగలరు. రష్యా వద్ద విమానాలు కొనలేరు, ఆయుధాలు కొనలేరు, భారత్ వద్ద కొనవచ్చు. ఇలాగ చాలా ఇంపార్టెంట్ విషయాల నుంచి భారత్ వాళ్ళని కాపాడుతుంది అనే నమ్మకంతోనే యుఏఈ యొక్క ప్రెసిడెంట్ భారత్ దాకా రావడం జరిగింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సో ఫ్యూచర్లో మెల్లగా మాట్లాడవచ్చు. మరి ఇతని యొక్క ఈ 2 గంటల మిస్టరీ అని చెప్తున్నాను కదా, దీనిని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.